ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఇర్మీయా రాసిన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం పరిశుద్ధాత్మ దేవుడు నాకు గుర్తు చేసి ఉన్నారు. ఈ ప్రజలతో ఇట్లను యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యకరుడు తండ్రి, ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త గణపతి వందనాలు. నీ బిడ్డలమైన మేమందరూ నీ మాటలు వినడానికి ఇష్టపడుతుండగా నీ ఘనమైన శ్రేష్టమైనటువంటి వాక్కును మాకు వినిపింపచేయండి. మా పరిస్థితులను మార్చండి. మా జీవితాల్లో అద్భుతాలు చేయండి రాజా. ఇదిగో తండ్రి, ఈ శ్రేష్టమైనటువంటి వర్తమానం కొన్ని నిమిషాలు మేము అనుభవించుండగా వినగలిగే చెవులు గ్రహించగలిగే మనసు అర్థం చేసుకునే ఉదయం మాకు అనుగ్రహించండి. నీ కృపానిధిని మా పైన తెరవండి. నీ అమూల్యమైన మెల్లటి స్వరంతో మీరు మాతో మాట్లాడండి. నీ గూఢమైన సత్యములతో మాతో మాట్లాడండి. నీ వాక్కు మమ్మల్ని బ్రతికించండి. గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది, కానీ నీ వాక్కు ఎప్పుడు సజీవం ఉంటుందని వాగ్దానం చేసిన వాడివి. కాబట్టి నీ వాగ్దానపూరితమైన వాక్కుతో మీరు మమ్మల్ని దర్శించి మా కుటుంబంలో, మా జీవితాల్లో జీవాన్ని ప్రాప్తించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇర్మీయా అనే భక్తుడి దగ్గరికి మనం వెళ్తూ ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు ఒక తెలియని శక్తిని నా ఎముకలను పుట్టిస్తాడు. కారణం ఏంటంటే, ఇర్మీయా భక్తుడు ఒకసారి దినమెల్లా నాకు వేదన కలుగుతుంది, అవమానం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, ఆయన గురించి నేను చెప్పకూడదు అనుకుంటాను, కానీ ఎక్కడ చెప్పినా హేళన వచ్చినప్పుడు చెప్పకూడదు అనుకున్న టైంలో ఆ వాక్కు నాలో ఉండిపోయి నా ఎముకల్లో మండిపోతూ ఉందంటాడు. బాబా, ఎంత గొప్ప అభిషక్తుడు అంటే ఆయన ఎప్పుడు కన్నీరు కారుస్తున్నాడు. అతని కళ్ళు ఎర్రబారి ఉంటాయంట, నీళ్లు కన్నీరు కారుతూ ఉంటుంది. అతను రెస్ట్లెస్ ప్రాఫిట్ అయిన, క్రైమ్ వీపింగ్ ప్రాఫిట్ అయిన, అంటే ఏడ్చే ప్రవక్త. ఆయన కోసం ఇంకా లోతుకు వెళ్తే ఆయన పొందిన అవమానాలు ఏ ప్రవక్త పొందినాడు బైబిల్లో. ఎన్నో సంవత్సరాలు చెరసాల్లో గడుపుతూ వచ్చేవాడు. అతడు భయపడినవాడు. ఇలా గొప్ప అమూల్యమైన విషయాలు ఎన్నో ఇర్మీయా భక్తుల కోసం మనం చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే, మందసం యొక్క జాడ తెలిసిన కూడా ఆయన. మందసం నాకు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతను బట్టి మందసం ఏమైందో ఆయనకే బాగా తెలుసు. బైబిల్లో మనకి కొన్ని పరిస్థితుల్లో మందసం కనబడదు, ముయ్యబడుతుంది. అలాంటి టైంలో ఇర్మీయా భక్తుడు మందసం కోసం మీరు కంగారు పడద్దు, మరలా తిరిగి మందసాన్ని చేయొద్దు అని చెప్పిన వాడు ప్రవక్త ఇర్మీయా. కాబట్టి ఇర్మీయా భక్తుడికి దేవుడు చాలా విషయాలు బయలుపరుస్తుండేవాడు. ఈరోజు ఇలాంటి భక్తుడు ఒక అమూల్యమైన విషయాన్ని, చెరకుని పోబోతున్నటువంటి బబులోను రాజ్యపు ఆ ఉచ్చులోనికి వెళ్ళిపోబోతున్న ఆ భయంకరమైనటువంటి చక్రవర్తి పరిపాలన కిందకు రాబోతున్నటువంటి ఇజ్రాయేలు జనాంగం మధ్య ఇర్మీయా భక్తుడు నిలబడుతూ ఒక అమూల్యమైన విషయం చెప్తున్నాడు. 21వ అధ్యాయంలో వచనంలో, ఈ ప్రజలతో నీ వీటిలో మన దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ మార్గమును మరణ మార్గము నేను మీ ఎదుట పెట్టుచున్నాను. రెండు మార్గాలు నేను ఎదురు పెడుతున్నాడు. ఒకటేమో జీవ మార్గం, రెండోదేమో మరణ మార్గం. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు రెండు మార్గాల మధ్యలో ఉన్నారు. వారు ఎన్నుకున్న దాన్ని బట్టి వారికి జీవం కలుగుతుంది, వారు ఎన్నుకున్న దాన్ని బట్టి మరణం కలుగుతుంది. సో ఎప్పుడు కూడా బైబిల్లో దేవుడు అండి, ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కూడా మరణానికి డైరెక్ట్గా అప్పగించినట్లు మనకు కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అన్నయ్య సేవలు ఉన్నారు. వారు దేవుని యొక్క సేవకుడి దగ్గరికి వచ్చినప్పుడు సేవకుడు మొదటిగా అన్నయ్య వచ్చినప్పుడు అడుగుతాడు, అన్నయ్య నువ్వు ఇంతకైనా అమ్మేవు అని అడుగుతాడు. అప్పుడు వెంటనే జీవమార్గము మరణ మార్గము అతను ఎదురు పెట్టాడన్నమాట దేవుని యొక్క సేవకుడు. దేవుడు జీవాన్ని కలిగించిన మార్గం పెట్టాడు. రేపు పొద్దున ఆయన బ్రతకచ్చు, రేపు అతను ఇంకా బ్రతుకుంటాడు. అదేవిధంగా మరణ మార్గం ఉంది, ఇంక రేపు అతను ఉన్నాడు. మరణం కూడా వెళ్ళిపోయినట్టే. ఆ క్షణంతో అతనికి లాస్ట్ గడియేది. ఇంకా టైం 12:30, 3:30, 4 అయిందంటే ఇంకా అతను ఈ లోకంలో ఎవరికి కనపడ్డు. అతను దాచుకున్న ధనం కూడా అతను స్వాధీనపరచుకోలేడు. ఆ క్షణం నుండి అన్నీ కనుక, అయ్యా ఈ భూమి ఎత్తుకనయ్యా, నేను నన్ను క్షమించదయ్యా, నేను దేవునికి అబద్ధికుడిగా ఉన్నాను, సేవకు ముందు అబద్ధం ఆడాను, నన్ను దయచేసి క్షమించిందయ్యాను కనుక ఆ అననీయ పశ్చాత్తపడి ఉంటే, జీవ మార్గాన్ని కనుక అతను కోరుకుని ఉంటే ఖచ్చితంగా అతని మరణ మార్గం అతని జీవితంలో కొట్టివేయబడుతుంది. ప్రతి వ్యక్తి జీవితంలో జీవ మరణములు కలిసి ప్రయాణం చేస్తాయి. ఏ క్షణమైతే మనం జీవాన్ని వదిలిపెట్టి మరణాన్ని కోరుకుంటాము,
ఏ క్షణమైతే మనం దేవునికి వ్యతిరేకంగా మారిపోతామో, ఏ క్షణమైతే ధనాపేక్ష, శరీరేచ్ఛలు, లోక సంబంధమైన విషయాలు మనలో చోటు చేసుకుంటాయో వెంటనే మరణ మార్గములకు మనం వెళ్ళిపోతాం. అందుకే దేవుని సేవకుడు ఎగ్జాక్ట్లీ సింపుల్గా రెండు విషయాలు చెప్తున్నాయండి. ఇదిగో జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను, అది మీ ఎదుట ఉంది. ఇప్పుడు నువ్వు ఏది ఎన్నుకొని అందులో ప్రయత్నం చేస్తావో నువ్వు అందులో వెళ్ళిపోతావు. కాబట్టి ఈరోజు ఎంతోమంది దేవుని పెట్టండి, ఈరోజు ఎంతోమంది లోకంలో ఉన్న వ్యక్తులు దేవుని పెట్టిన రెండు మార్గాలు, మరణ మార్గాలు ఎన్నుకొని వెళ్ళిపోతున్నారు. చాలామంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కూడా యేసుప్రభు భూలోకానికి కూర్చొని ఆయన చెప్తాడు, జీవములకు వెళ్ళే మార్గము చాలా ఇరుకైనది అని చెప్తాడు ఆయన. అది చాలా కష్టంగా ఉంటుంది, చాలా ఇరుగ్గా ఉంటుంది. కానీ మరణానికి వెళ్ళే మార్గం చాలా విశాలమైనది అంటాడు ఆయన. యేసు ప్రభు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఈ రెండు మార్గాల కోసం చెప్తూ ఉన్నాడు ఆయన. జీవం తప్పికొని వారిని అద్దకురండి, నేను వారి యొక్క జీవజలను తీస్తానని చెప్పాడు ఆయన. వారి కడుపులో జీవజలను ప్రవహిస్తాయని చెప్పాడు ఆయన. కాబట్టి ఇర్మియా భక్తుడు ఈరోజు మనకు మరొకసారి గుర్తు చేస్తున్నాడు ఏంటంటే, జీవ మార్గము మరణ మార్గం మన ముందు ఉంది. కాబట్టి ఈరోజు దేవుడు నా జీవితంలో ఎందుకు ఈ అనారోగ్యం పెట్టాడంటే, దేవుడు నాకు ఎందుకు ఈ జీవితంలో తెగులు పెట్టాడు, దేవుడు ఎందుకు నా జీవితంలో ఈ సమస్య పెట్టాడు, ఎందుకు ఈ శోధన నాకు వచ్చింది అని ఎవరు దేవుడు ప్రశ్న వేయకూడదు. కారణం అంటే ఈ మార్గములకు వెళ్ళబోయే ముందు జీవ మార్గంలో ఉంది అక్కడ. చాలామంది అంటారు, ఎందుకని దేవుడు నా కుమార్తెను తీసుకున్నాడు, ఎందుకని నా భర్తను తీసుకున్నాడు, ఎందుకు నా తండ్రి చనిపోవాలి, ఎందుకు ఇలా చనిపోయారు చిన్న వయసులో, ఎందుకు ఇలా అయిపోయింది అంటారు చాలాసార్లు. అది కూడా మన మిస్టేక్ అండి. ఎలాగంటే దేవుడు నిర్ణయములు కొంతమంది తీసుకునేది ఉండొచ్చు, అది 100లో ఒకరికి ఇద్దరికి జరగచ్చు, లేదా 1000 మందిలో ఒకరికి ఇద్దరికి జరుగుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే దేవుడు ఇచ్చిన విలువైన జీవితాన్ని వారు సరిగ్గా ఉపయోగించుకోరు. వారు అన్ని విధాలా బాగుంటారు, కానీ కొన్నిసార్లు ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవచ్చు. వారి జీవితంలో ఏది చేయాలి అది చేయకపోవచ్చు. నిర్లక్ష్య స్వభావం వల్ల కొంతమంది వారి జీవితంలో ఆయుష్ను కోల్పోతారు, మరణాన్ని స్వాధీనపరుచుకుంటారు. దేవుడు లిట్టరల్గా ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు, జీవ మార్గమును మరణ మార్గము నీ ముందు పెట్టాను. నువ్వు ఏ మార్గాన్ని ఎన్నుకుంటావో ఆ రీతిలో నీ యొక్క గమ్యం ఉండబోతుంది. సో ఈరోజు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడు, జీవ మార్గాన్ని ఎన్నుకోవాలనుకున్న ప్రతి వ్యక్తి దేవుని యొక్క ఆ ఉద్దేశాన్ని గమనించగలగాలి, దేవుని చిత్తాన్ని గమనించగలగాలి, దేవుని యొక్క మార్గాన్ని గమనించగలగాలి. దేవుడు మనం ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు పిలిచాడు, ఏ కార్యం మన జీవితంలో జరగబోతుందో దాన్ని కనుక మనం గమనించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం తెలియదా. ఇప్పుడు అననీయ మిస్టేక్ చేశాడు అనుకుందాం. మరి అననీయ వెనకాల సెఫిరా వచ్చింది. ఆ సెఫిరా ఏం చేసింది, ఆమె ఏం చేసిందంటే, ఆమె వెనకాల వచ్చినప్పుడు సావుకు అడుగుతాడు, అమ్మా నీ భూమిని ఎంతకైనా అమ్మేరు అని అడిగితే ఆవిడ వెంటనే ఆవిడ ఏమంటుందంటే, అవునే ఎంతగా అంటుంది. అంటే ఇప్పుడు ఆమె కూడా అబద్ధం ఆడింది, ఆమె కూడా జీవ మార్గాన్ని పోగొట్టుకుని మరణ మార్గాన్ని కూడా తెచ్చుకుంది. ఈ రోజులో ఎంతోమంది అంటే దేవుని కార్యాలకు బదులుగా శాపాన్ని తెచ్చుకున్నవారు, దేవుని ఆశీర్వాదాలకు బదులుగా శాపాన్ని తెచ్చుకున్నవారు, దేవుని మేలుకు బదులుగా కీడు సంపాదించుకున్నవారు, దేవుని యొక్క అభివృద్ధికి బదులుగా అణగారిపోయే పరిస్థితికి వెళ్తున్నవారు, దేవుని యొక్క అభిషేకానికి బదులుగా లోక సంబంధమైనటువంటి కార్యాలకు లోనైపోతున్నవారు, దేవుని కార్యాలకు బదులుగా శత్రు కార్యాలను చిక్కుకుంటున్నవారు, దేవుని దీవెనకు బదులుగా లోక ఏచలకు గురైపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. కారణం ఏంటంటే జీవ మార్గము మరణ మార్గాలు రెండులో ఉంటాయి. రెండు ఉన్న టైంలో రెండింటి మధ్యలో ఉన్న మనం జ్ఞానముతో, వివేచనతో, ఆత్మతో, దేవుని శక్తితో, ప్రార్థనతో, విశ్వాసంతో, బలిపీఠము అనుభవాలతో దేవుని సేవ మన ముందు దేవుడు పెట్టిన కొంతమంది సేవకులు చూసి వారు పరిస్థితుల్లో ఎటువంటి తీర్మానాలు తీసుకున్నారు, వారు ఎటువంటి టైంలో ఎలా యాక్ట్ చేశారు, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా నిలబడ్డారు, వారు విశ్వాసం చూపించేటప్పుడు ఎలా చూపించారు, వారు ఏ సందర్భంలో ఎలా వ్యవహరించారు నువ్వు గమనించి వారి ప్రకారంగా మనం నడిస్తే ఖచ్చితంగా దేవుడు జీవ మార్గం కూడా నడిపిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం తెలియదా. చాలామంది నాతో అంటూ ఉంటారు, అయ్యా ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ప్రతి విషయం రాయబడింది. ప్రతి విషయం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దావీదు చేసిన ప్రతి కార్యాలు రాయబడింది, సొలొమోను చేసిన ప్రతి కార్యం రాయబడింది, అబ్రహాము చేసిన ప్రతి ఒక్కటి రాయబడింది, లోతు చేసింది రాయబడింది, లోతు కుమార్తెలు చేసింది, ఇవన్నీ ఎందుకంటే బైబిల్లో రాయబడింది అని అడుగుతారు చాలామంది. అప్పుడు దానికి ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, ఎందుకు బైబిల్లో రాయబడిందంటే వారు చేసిన కార్యాల్లో ఏదైనా మరణ సంబంధమైన కార్యం ఉంటే, శాప సంబంధమైన కార్యం ఏదైనా ఉంటే అది మనం రిపీట్ చేయకూడదండి. వారు చేసిన కార్యాలు ఏదైనా ఆశీర్వాదకరమైన ఉంటే, వారు దేవునికి అనుగుణంగా నడిచింది ఉంటే అది మనం రిపీట్ చేయమని, అది మనం చేయాలని. కాబట్టి బైబిల్ భక్తులు పాపాలు కూడా విప్పి చూపించింది, భక్తులు చేసిన తప్పులు విప్పి చూపించింది. బైబిల్ అంతట్లో కొంతమంది అంటారు బైబిల్లో అన్ని తప్పులే కనబడుతున్నాయండి, అన్ని బూతులే కనబడుతున్నాయండి. ఒక వ్యక్తి మరి ఘోరంగా బూతులు కనబడటమేంటి బైబిల్లో, అసలు బూతులు అని లేనటువంటి గ్రంథం ప్రపంచంలో ఎందుకు బైబిల్ గ్రంథమే. బైబిల్ గ్రంథంలో దేవుడు పలానా తప్పు చేశాడు, దేవుడు పలానా పాపం చేశాడు, దేవుడు పలానా ఒక్కరిని ఎలా చేశాడు అనేది ఏముండదు.
బైబిల్ గ్రంథంలో దేవుని తప్పు ఎత్తిపెట్టి చూపించేవాడు ప్రపంచంలో ఎవరు ఉన్నాడు? బైబిల్లో లేదు కాబట్టి ఇది. బైబిల్లో దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు చేసిన తప్పులు ఉంటాయి. ఇప్పుడు దేవుడు తప్పు చేస్తే ఇంకా ఏమీ లేదండి ప్రపంచంలో. మనం ఆరాధించవలసిన దేవుణ్ణి, దేవుళ్ళలో పరిపూర్ణత ఉంది, పరిశుద్ధత ఉంది. తప్పు చేసిన వాడు అంటే మనిషి. కాబట్టి మనిషి తప్పుని తీసుకొని వచ్చి బైబిల్లో మీ దేవుడు ఏంటి ఇలా చేసాడు, ఇలా రాయించాడంటే అది మనం చూసి అరే బాబు ఆ మనిషి ఇలా చేసాడా, చిచి చిచి మనం అలా ఉండకూడదు అబ్బాయి, ఓ దేవుడికి ఇది ఇష్టం లేదన్నమాట, ఓ దేవుడు ఇలా చేయడం వల్ల శాపాన్ని ఇచ్చాడనమాట, ఇలా చేయడం వల్ల మన శోధన వచ్చిందన్నమాట, సో మనం అలా చేయకూడదని మనం ఏం చేయాలంటే దేవుడు ఏ కార్యాన్ని అయితే కోరుకున్న కార్యాన్ని చేయాలి. అందుకే జీవమార్గము మరణ మార్గము, మరణ సంబంధమైన మార్గం. ఈరోజు ఎన్నో వేల మంది యవ్వన బిడ్డలు, ఎన్నో వేల మంది బిడ్డలు ప్రయాణం చేస్తుండగా ఎప్పుడైనా అతను యేసుక్రీస్తు యొక్క శక్తి, ఆయన అభిషేకం, ఆయన పరిశుద్ధత, ఆయన బలం మన మీదకి దిగువచ్చి మరణ సంబంధమైన కార్యం నుంచి దేవుడు మనల్ని విడిపించును గాక. హల్లెలూయా. జీవ మార్గంలోనికి దేవుడు మనల్ని నడిపించును గాక. జీవాన్ని దేవుడు మన ఎముకల్లో, మన చూపులో, మన కాళ్ళలో ఆయన అనుగ్రహించును గాక. జీవం కూడా ప్రయాణం చేద్దాం. సమయం లేదండి. అత్యధికంలో మనం ఉన్నాం. ఇవి చిర దినాలు, అపాయకరమైన దినాలు. శత్రువు ఎవరు మింగిన గడిచేసేవాళ్ళు తిరుగుతున్న రోజుల్లో మనం నివసిస్తుండగా దేవుడిలో ఇప్పుడు ఒకవేళ మనం తప్పిపోయి మరణ మార్గం కూడా వెళ్ళిపోతున్నాయేమో, మరికొన్ని రోజుల్లో నువ్వు చనిపోయే పరిస్థితి ఏమో, మరికొన్ని రోజుల్లో శత్రు కవర్ణ హస్తంలో చిక్కుపోవలసిన సమయమేమో, యాక్సిడెంట్ ఉందేమో, శోధన ఉందేమో, సమస్య ఉందేమో, ఏదైనా తెగులు నీ గుడాలని చేరబోతుందేమో, నీ జీవితంలో హార్ట్ అటాక్ ఉందేమో, నీకు ఏదైనా సమస్య రాబోతుందేమో, ఏదైనా అకాల మరణం జరగబోతుందేమో, ఏదో తెలియకుండా విపత్తులోనికి చిక్కులోనికి వెళ్ళిపోతున్నాయేమో, ఈ మరణ మార్గం కూడా ఇప్పుడే నువ్వు బయటపడాలంటే రైట్ నా ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నేను తాకును గాక. అయ్యా ఉన్నపాటున అయ్యా నన్ను జీవ మార్గంలో పెట్టి ప్రభావ, నన్ను జీవ మార్గంలో నడిపించయ్యా. నీ శాప నీ ఆశీర్వాదం చూడాలనుకున్నాను అయ్యా, నీ కృపను చూడాలనుకున్నాను ప్రభావ. దేవునితో మనం మాట్లాడదాం. ఆయన ఇప్పుడే మన పైన కనికరం ఉంచి మనల్ని దర్శించబోతున్నాడు, జీవ మార్గం కూడా నడిపించబోతున్నాడు, జీవవృక్ష ఫలాల గురించి అభిషేకం ఇవ్వబోతున్నాడు. ఆయన కార్యాలు మన చేతులు ఎంతో నమ్యంగా మార్పు చెందబోతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అభిషేకులు కూడా దేవుని కృప మనందరి జీవితంలో విస్తరించబడును గాక. ఆయన కార్యములు, ఆయన మార్గములు మనకు దేవుడు బయలుపరిచి కృపాక్షేమంతో మనం తృప్తిపరిచి బ్రతికినంతకాలం ఆయన కోసం బ్రతికి ఆ తర్వాత నిత్య జీవనం అడుగుపెట్టి శాశ్వతమైనటువంటి భాగ్యం మన దేవుని అడుగుదాం. గుర్తుపెట్టుకోండి, మన జీవితం ఇంత లెంత్ అనుకున్నాం, ఇంత పొడుగున్నది అనుకున్నాం మన జీవితం. అయితే మనం ఏం చేస్తామంటే ఈ జీవితంలో సగ భాగం నిద్రలో గడుపుతుంటాం. నిద్రలో గడిపేస్తాం. పుట్టిన మొదలుకొని మనం పడుకుంటున్నాం. పుట్టినప్పుడు దాదాపుగా 2-3 సంవత్సరాల వరకు, పుట్టిన మొదలుకొని 2-3 సంవత్సరాల వరకు రోజులో 15 గంటలు మనం నిద్రలో గడుపుతాం. ఇంకా ఎక్కువ గడుపుతాం. 15 నుంచి 20 గంటలు నిద్రలో గడుపుతాం. ఆ తర్వాత నుంచి మనం చూస్తే ప్రతిరోజు రాత్రి పడుకుంటాం, మనం ఉదయం లేస్తాం. అంటే మన జీవితం సగం నిద్రలో గడిచిపోతుంది. మన జీవితంలో ఉదయం భోజనం చేయడం, టిఫిన్ చేయడం, మధ్యాహ్నం భోజనం చేయడం, రాత్రి భోజనం చేయడం, 3 పూటలు భోజనానికి మనం కలిపితే ఒక 1 అవర్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ 1 అవర్ పైన లెక్క వేసుకోవాలి మనం. ఎందుకంటే చిన్నప్పుడు మనకి అమ్మ ఒక భోజనం తినిపించడానికి ఒక అరగంట గంట పడుతుంది ఒక్కొక్కసారి. కాబట్టి మనం చిన్నప్పటి నుంచి కాల్కులేట్ చేసుకుంటే ఇప్పటికి మనం దాదాపుగా రోజులో భోజనం చేయడానికి 1 గంట 2 గంటలు స్పెండ్ చేస్తున్నాం. మనం స్నానం చేయడానికి, ముఖం కడుక్కోవడానికి ఇలా లెక్క పెడితే మన లైఫ్ ఎంతో సకానికి పైనే మనం వృధాగా కూర్చోబెడుతున్నట్లుగా అయిపోతుంది. మిగిలిన సగంలో చైల్డ్హుడ్, చిన్నతనంలో, చదువుల్లో, స్కూల్లో కూర్చొని బెంచీల మీద, కాలేజీలో కూర్చొని నేర్చుకోవడం, మనం ప్రయాణం, ఇలాంటివన్నీ ఎన్నో మన చైల్డ్హుడ్ లైఫ్లో వెళ్ళిపోతున్న రోజులు ఎన్నో ఉంటాయండి. సో నిద్ర, భోజనము, స్నానం చేయడం, మన వస్త్రాలు వేసుకోవడం, మన శరీరాన్ని మనం చూసుకోవడం, ఇవన్నీ తీసేసిన తర్వాత మిగిలినటువంటి పర్ఫెక్ట్ ఏజ్ని మనం చూస్తే మనం అమూల్యమైన ఏజ్ చూస్తే 10 నుంచి 15 సంవత్సరాలు వచ్చేమనుకుంటున్నాను. ఈ 10 నుంచి 15 సంవత్సరాల వయసుని ఈరోజు అండి లోకం కోసం, పాపం కోసం ఈరోజు ఎంతోమంది స్పెండ్ చేసి అమూల్యమైన లైఫ్ ఈ 10 to 12 ఇయర్స్లో ఈ 10 సంవత్సరాల సుఖానుభవాల కోసం, సుఖం కోసం, లేదా 15 సంవత్సరాల సుఖం కోసం, ఆనందం కోసం, ఆ సంతోషం కోసం రానున్న రోజుల్లో దేవుడు ఇవ్వబోతున్న ఎటర్నిటీ, అంటే దేవుడు ఇవ్వబోతున్న ఎంతో అద్భుతమైన భవిష్యత్తు అది మనకు తెలియదు. పుట్టక మునుపు మన భవిష్యత్తు ఏంటో మనకు తెలియదు. పుట్టక మునుపు మనం ఎక్కడి నుంచి వచ్చో ఏంటో మనకి ఏం తెలియదు. ఎలాగైతే ఉందో చనిపోయిన తర్వాత మన ఆత్మ సజీవం ఉంటుంది, కానీ మనకి దేవుడు రివీల్ చేయ, ఇప్పుడు మనకు తెలియదు, ఇంకా మనం అందులోకి వెళ్ళలేదు. కాబట్టి ఇంత పెద్ద శాశ్వతమైన ఈ యొక్క ఇటర్నల్ లైఫ్ని మనం మిస్ అయిపోయే పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు భూమి మీద సజీవంగా ఉన్న మనం మన లైఫ్ని, మన టైంని ఎలా యూటిలైజ్ చేస్తున్నాం, మన జీవితాన్ని ఎలా మనం నడిపిస్తున్నాం చూసుకొని జీవ మార్గంలోనికి రావడానికి ప్రయత్నం చేద్దాం. ఇదిగో జీవ మార్గంలో
మరణ మార్గముని ముందు పెట్టి ఉన్నాను అన్నాడు దేవుడు. మరణ మార్గంలో నీకు అనిపిస్తుందా? ఇప్పుడు లేచి గొంతు వేసి జీవ మార్గంలోకి వచ్చే పరిశుద్ధాత్మ దేవుడు నేను పరలోక పట్టణానికి నడిపించబోతున్నాడు. ఆయన హానుకు దేవునితో పాటు నడిచాడంట. ఈరోజు దేవునితో నడిచి అభిషేకం అని దేవుడు అడుగు, దేవునితో మాట్లాడే అభిషేకం అని దేవుడు అడుగు, ప్రార్థన చేయి, బలిపెట్టిన దగ్గర గడుపుతూ ఉండు. దేవుడిని ఆస్వాదించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగాక. మనం ఖచ్చితంగా పరలోక రాజ్యంలో గడుచుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో నిత్యం ఆనందం. పరిశుద్ధుడు పరిశుద్ధ గాన ప్రతిగానలతో దేవుని కొనియాడుతూ పరలోక పట్టణంలో ఆనందిందాం. దేవునికి మహిమ కలుగాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్.